ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా సుమారు 66,039 అంటే 309 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందంటూ మనకి ప్రధానంగా రావడం జరిగిందనమాట. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ యొక్క భర్తీ చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసెంబ్లీలలో దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సచివాలయ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎక్కువ ఉద్యోగాలను అప్పట్లో ఫిల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటిని ఫిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆలోచన అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి లిస్ట్ మొత్తం కూడా మనకి రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి మనకి మంజూరైన పోస్టులు, అదేవిధంగా ఉద్యోగాల్లో ఉన్న వారి సంఖ్య కానివ్వండి, ప్రధానంగా ఇవన్నీ పోను మనకి ప్రజెంట్ 66,309 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇక అగ్రికల్చర్ సంబంధించి ఇక్కడ మంజూరైన పోస్టులు, అదేవిధంగా పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలోంచి తీసేస్తే రిమైనింగ్ ఏదైతే వస్తుందో అది ప్రజెంట్ వేకెన్సీస్ అనమాట. సో మనకి డిపార్ట్మెంట్ల వైజ్ ఇవ్వడం జరిగింది. పశుసంవర్ధక శాఖ, బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సివిల్ సప్లయర్స్, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఆరోగ్య కుటుంబ సంక్షేమం కానీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కార్మిక ఫ్యాక్టరీలు, బీమా సేవలు అంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ మొత్తం మీద 66,000 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో రిలీజ్ అయింది కనుక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి ఏ క్షణానైనా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. మనకి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.